కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నానిపై మరో కేసు నమోదైంది. 2 రోజుల క్రితమే చాట్రాయిలో వైఎస్ఆర్ విగ్రహ ఆవిష్కరణలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో పేర్ని నానిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఎనగదూరుపేట పోలీస్ స్టేషన్లో టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పేర్ని నానిపై కేసు నమోదు చేశారు. మొన్న పబ్లిక్ మీటింగ్ లో ఆయన ముఖ్యమంత్రి గారి గురించి ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద నాలిక మీద వాతలు పెట్టాలని చెప్పేసి ఇట్లా అసందర్భంగా అక్కడ సందర్భం లేకపోయినా కూడా రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశాడు. మా మనోభావాలు దెబ్బతిన్నాయి. వాటన్నిటి మీద కూడా మీకు పలు సెక్షన్లతో మీకు రాతపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చినాం. మీరు విచారించి తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. చాలా సార్లు నుంచి కూడా వ్యక్తిగతంగా దోషం ఉంటుంది. కించపరిచే విధంగా క్యారెక్టర్ అసోసియేషన్, ఫ్యామిలీని తీసుకురావటం, కార్యకర్తను రెచ్చగొడటం, కేవలం రెచ్చగొడటంతో పాటు శాంతి భద్రతల విఘాతం కూడా కలుగుతుంటారు. ఇప్పుడు మాట్లాడటం దీని మీద యాక్షన్ తీసుకున్నాం చెప్పి మేము అందరం వచ్చి రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే మన మనవాడు కూడా ఏదైనా మాట్లాడితే అంటే వ్యక్తిగత దృష్టి ఈ తిరుపతిలో ఎటువంటి కల్తీ జరగలేదని చెప్తున్నాడు. మీడియా మిత్రులు చూపిస్తాను. సిట్ ఫైల్ చేసినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ అది. ఇందులో చాలా క్లియర్గా చెప్పారు కల్తీ జరిగింది అని చెప్పేసి. సింథటిక్ గీ, ఇక్కడ కల్తీ పామాయిల్ ప్లస్ పామాయిల్ ప్లస్ కెమికల్ వేస్టర్న్ కలిపి ఇక్కడ కల్తీ జరిగింది. సుమారుగా 68,000 కిలోగ్రాములు వీళ్ళు 2021 నుంచి 68 లక్షల కిలోగ్రాములు 2021-2024లో వీళ్ళు సప్లై చేయడం జరిగింది. దాని యొక్క విలువ 250 కోట్లు కల్తీ జరిగిందని చెప్పేసి వాళ్ళు క్లియర్గా సిట్లో చెప్తే మరి నీకు తెలుసో తెలీదో అర్థం కావట్లా. కళ్ళు కబోదో ఏంటో అర్థం కావట్లా. ఇప్పుడు ఏదైనా ఒక గుళ్ళో, గర్భగుళ్ళో దొంగతనం జరిగిందని చెప్పేసి భక్తులందరూ బాధపడి అరే గుళ్ళో దొంగతనం జరిగింది ఏంటా, బంగారం వజ్రాలు అన్నీ పోయినాయని చెప్పేసి అనుకుంటాం. పోలీసు వారికి కంప్లైంట్ ఇస్తే ఆ విచారణ అధికారులు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఏమండి గుళ్ళో వెండిపోయిందని అంటే దొంగతనం కిందకి రాదా? నూజివీడు కాన్స్టిట్యున్సీలో చిన్నంపల్లి గ్రామంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహావిష్కరణకి వెళ్ళి దేనికోసం మనం వచ్చామనే దాన్ని పక్కన పెట్టి ప్రతి దానిలోనూ రాజకీయం, ఆ రాజకీయం చేయడంతో పాటు తెలుగుదేశం జనసేన కార్యకర్తలను రెచ్చగొట్టాలి. వాళ్ళు ఎక్కడైనా వాళ్ళ ఆవేశం అదుపు తప్పి శృతిమించి తన మీద దాడి చేస్తే తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి ఈ పేర్ని నాని చేస్తున్న కుట్రలు కుతంత్రాలు మా నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇతను మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే పంది కొవ్వు, జంతువుల కొవ్వు కానీ ఏమీ లేవని చెప్పి సిట్ మాకు రిపోర్ట్ ఇచ్చింది. ఈ విధమైన దుర్మార్గ చర్యలు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అని చెప్పి మాట్లాడుతూనే కాకుండా తను ఒక 3 సార్లు ఎమ్మెల్యేగా చేశాను, ఒక పర్యాయం మంత్రిగా చేశాను అనే విషయాన్ని కూడా మర్చిపోయి కనీసం చదువు లేని వాళ్ళు, సమాజంలో ఏ విజ్ఞత లేని వాళ్ళు కూడా మాట్లాడని అన్పార్లమెంటరీ వర్డ్స్ రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని నాలుక మీద డబ్బులంతో వాతలు పెట్టాలంటాం.